హలో ఎవ్రీవన్. ఈ రోజు మనము యాంటీ డిఫెక్షన్ లా రిలేటెడ్ పీవైక్యూస్ చూద్దాము. టాపిక్ వైజ్ మనం కొన్ని పీవైక్యూస్ చూస్తున్నాం కదా. ఈ పీవైక్యూస్ చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాంటీ డిఫెక్షన్ లా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం అనమాట. ఫస్ట్ ఇది ఎప్పుడు ఒరిజిన్ అయింది అవన్నీ డీటెయిల్స్ చూద్దాము. చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను. 1960 నుంచి 1980 వరకు ఎన్ని డిఫెక్షన్స్ అయ్యాయంటే ఆల్మోస్ట్ 44,000 వరకు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఇలా డిఫెక్షన్స్ అవుతున్నాయి అనమాట. అందుకని మనకు 1985లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లో యాడ్ చేశారు. ఓకే, దీన్నే మళ్ళీ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. దాన్ని ఏమి అమెండ్ చేశారో మనం ఇప్పుడు చూద్దాము. సో మెయిన్ గా మనకి ఈ లాలో మెంబర్స్ కానీ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎలా డిఫెక్షన్ అవుతారు, వాళ్ళ రూల్స్, దాని గ్రౌండ్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అన్ని మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ నార్మల్ గా ఏ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఎనీ లెజిస్లేటర్ వాలంటరీగా గివ్ అప్ ఇచ్చేస్తే వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై అవుతారు. అలా కాకుండా ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు కదా, నార్మల్ గా ఇండిపెండెంట్ మెంబర్ విన్ అయిన తర్వాత ఏదన్నా పార్టీలో జాయిన్ అయితే కూడా వాళ్ళని డిస్క్వాలిఫై అవుతారనమాట. ఇంకా నామినేటెడ్ మెంబరు సిక్స్ మంత్స్ లోపు ఆయన ఏదన్నా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు. ఒకవేళ ఆఫ్టర్ 6 months తర్వాత నామినేటెడ్ మెంబరు ఏదన్నా పార్టీలో జాయిన్ అవుతే ఆయన కూడా డిస్క్వాలిఫై అవుతారు అనమాట. అంతేకాకుండా ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ వాళ్ళ పార్టీలో ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ చెప్తుంది, ఇలా ఈ రోజు వచ్చి ఓట్ చేయండి, ఒక బిల్లు పెట్టారు, దానికి మనకు అగేన్స్ట్ గా కానీ ఫర్దర్ గా కానీ ఓట్ చేయండి అని ఏదైనా విప్ ఇచ్చినప్పుడు ఆ విప్ ని వైలేట్ చేసినా కూడా యాంటీ డిఫెక్షన్ లా కింద వైలేట్ అవుతారు, సారీ డిఫెక్ట్ అవుతారు అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఈ పాయింట్స్ అర్థమైంది అనుకుంటున్నాను. గ్రౌండ్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఈ 4 గ్రౌండ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షన్. ఇప్పుడు నేను 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పినాను కదా. 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఫస్ట్ ఏముండేదంటే 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఉండేది. ఫస్ట్ డిఫెక్షన్ లో యాక్ట్ చేసినప్పుడు 1/3 ఆఫ్ ద మెంబర్స్ అందరూ కలిసి ఏదన్నా పార్టీ మర్జ్ అయితే వాళ్ళు డిస్క్వాలిఫై ఎవరనమాట యాంటీ డిఫెక్షన్ లా కింద. సో దీన్ని 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2/3 కి పెంచారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, లోక్సభకి అయితే స్పీకర్, రాజ్యసభకి అయితే చైర్మన్. వాళ్ళు ఎన్నికైన తర్వాత నార్మల్ గా వాళ్ళ పార్టీకి రిజైన్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఈ యాంటీ డిఫెక్షన్ లా అన్నది వర్తించదు అనమాట. ఈ రెండే ఎక్సెప్షన్స్ యాంటీ డిఫెక్షన్ లాకి. యాంటీ డిఫెక్షన్ లా ఫైనల్ డెసిషన్ వచ్చేసి స్పీకర్ దే ఉంటుంది. లోక్సభలో అయితే, రాజ్యసభలో అయితే చైర్మన్ ఉంటుంది. ఈ ఈ స్పీకర్ తీసుకున్న డెసిషన్ ఫైనల్ అండ్ బైండింగ్ ఉంటుంది అనమాట. కానీ మనకు ఫేమస్ కేసు ఉంటుంది, కిహోలోటో పోలోహాన్, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ కొంచెం చూసుకోండి. ఈ కేసు తర్వాత స్పీకర్ డెసిషన్ కూడా జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది అని మనకు చెప్పారనమాట. ఈ కేసు తర్వాత స్పీకర్ ఏదైతే డెసిజన్ తీసుకుంటారో డిఫెక్షన్ మీద, దానికి జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ పాయింట్స్ అర్థమైంది అనుకుంటున్నాను. చిన్నగా ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ లో మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి. 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ కాదు, 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇంకా గ్రౌండ్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చూడండి. ఫైనల్ డెసిషన్ వచ్చేసి స్పీకర్ ఉంటుంది. స్పీకర్ ఇచ్చిన డెసిషన్ కి జ్యుడిషియల్ రివ్యూ అన్నది ఏ కేసులో వచ్చింది అంటే కిహలోటో పోలోహాన్ కేసులో మనకి ఇది వచ్చిందనమాట. ఇప్పుడు మనము పీవైక్యూ చూద్దాము. 2022లో వచ్చింది, 2025లో కూడా యాంటీ డిఫెక్షన్ మీద మనకి పీవైక్యూ వచ్చింది. ఇంతకు ముందు కూడా వచ్చినాయి, ఇవి రీసెంట్ గా వచ్చిన పీవైక్యూస్. సో యాంటీ డిఫెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఐ హోప్ మీరు కవర్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు జస్ట్ రివిజన్ లాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో with reference to anti-defection law in India, consider the following statement. The law specifies that nominated legislator cannot
జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ వితిన్ 6 months. ఇక్కడ వితిన్ 6 months కాదు, ఆఫ్టర్ 6 months. ఆఫ్టర్ 6 months తర్వాత జాయిన్ అయితే ఆయన డిస్క్వాలిఫై అవుతారనమాట. సో స్టేట్మెంట్ 1 వచ్చేసి ఇన్కరెక్ట్. ద లా డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ టైమ్ ఫ్రేమ్ విత్ విచ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టు డిసైడ్ డిఫెక్షన్ కేస్. ఇప్పుడు నేను ఫైనల్ డెసిషన్ వచ్చేసి స్పీకర్ అని చెప్పాను కదా, స్పీకర్ ఈ టైం లోపే రెస్పాండ్ అవ్వాలి అని లా ఏమి స్పెసిఫై చేయలేదు అని చెప్పారనమాట. ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఎందుకంటే స్పీకర్ ఎప్పుడన్నా డెసిజన్ తీసుకోవచ్చు 1 month, 2 months, 3 months. కానీ ఈ మధ్య ఏమైతుందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్పీకర్ అలాగా ఎక్కువ రోజులు డెసిజన్ పెండింగ్ లో పెడితే మేము ఇన్వాల్వ్ అవుతాము, ఎందుకంటే అలా స్పీకర్ అన్న అతను న్యూట్రల్ గా ఉండాలి కదా. మోస్ట్లీ మన స్పీకర్స్ ఎట్లా ఉంటారంటే రూలింగ్ పార్టీ నుంచే ఉంటారు కాబట్టి అట్లా కాకుండా మీరు టైం రీజన్ లేకుండా మీరు ఎక్కువ డిలే చేస్తే కనుక మేము జ్యుడిషియల్ మేము ప్రొసీడ్ అవుతాము అని కోర్ట్స్ చెప్తున్నాయి అనమాట. సో ఇది కరెంట్ అఫైర్స్ లో కూడా ఉంది ఎక్కువ, అందుకని మోస్ట్లీ మనకి యాంటీ డిఫెక్షన్ లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ లో ఉంటూనే ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. 2025 వచ్చింది చూడండి, స్టేట్మెంట్ రీడ్ చేస్తాను. If a question arises whether a member of the House people has become subject to disqualification under the 10th schedule, the President's decision is accordance with the opinion of Council of Union Ministers shall be final. చూసారా సేమ్ క్వశ్చన్, ఇక్కడ స్పీకర్ ది ఆప్షన్ వచ్చేసి ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ వచ్చేసి ఇన్కరెక్ట్. యూనియన్ మినిస్టర్స్ ది కాదు ఫైనల్, స్పీకర్ దే ఫైనల్ అనమాట. There is no mention of the word political party in the Constitution of India. సో ఈ ఆప్షన్ కూడా ఇన్కరెక్ట్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఐ హోప్ మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.